హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది. రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతుంది. అలాగే డబుల్ ధమాకా అనే చెప్పుకోవాలి. రైతుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి జమ కాబోతున్నాయి. పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతుంది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఏటా 6,000 రూపాయలు చొప్పున 3 విడతలుగా 2,000 రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో సంవత్సరానికి డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఈసారి కూడా 16వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు అనేది కూడా ఇదివరకే విడుదల చేసింది. అలాగే 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా కొత్త మార్పులు అనేది తీసుకురాబోతుంది. 3,000 రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామంటున్నారు, కానీ ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు. కానీ త్వరలోనే ఈ కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకొని ఈసారి మాత్రం 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా 3,000 రూపాయల వరకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి పేమెంట్ అర్హుల జాబితాను కూడా ఎలా చెక్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే అక్కడ పూర్తి వివరాలు అనేది కూడా కనిపిస్తాయి. అలా కనిపిస్తున్న రైతుల ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ 16వ విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల అవ్వడం జరుగుతుంది. అలాగే 17వ విడతకు సంబంధించి అర్హుల జాబితాలో కూడా మీ యొక్క పేర్లు అనేది కూడా నమోదు చేస్తారు. అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.